మహారాష్ట్రలో ఒక దేశాన్ని తలపించేంతటి ప్రాధాన్యం ప్రాశస్త్యం ఉన్నది ముంబై మహానగరం. ఆ ముంబై మహానగరం మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈరోజు మరి ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే మహాయుతికి దగ్గర 130 నుంచి 146 స్థానాలు, మహావికాస్ అఘాడికి 53 సీట్లు, కాంగ్రెస్ అలయన్స్ మరీ 15కి పరిమితం కాబోతుందనే సంకేతాలు ఇచ్చాయి. మ్యాక్సిమం కాస్త అటు ఇటుగా అన్నీ అలాగే ఉన్నాయి. ఒక దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం ఒక రకంగా చూస్తే ఒక మినీ దేశం. సహజంగానే అక్కడ ఉత్కంఠ ఉంటుంది, అక్కడ ఎవరు వస్తారు ఏంటి అనేది. మారిన సమీకరణాల నేపథ్యంలో ఎవరు రాబోతున్నారంటే చివరికి మహాయుతికి ఇండికేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్మోహన్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి, సెఫాలజిస్ట్ కూడా. నమస్తే రామ్మోహన్ గారు. అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, యాజ్ వెల్ మామిడి గిరిధర్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అండ్ అబ్దుల్ గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ రామ్మోహన్ గారు, మీరు కూడా ఐ బిలీవ్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఏ డీటెయిల్డ్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చారు. మీ ఇండికేషన్ కూడా 140 స్థానాలు దాటి మహాయుతి దక్కించుకోబోతోంది అని. వినిపిస్తోందండి రామ్మోహన్ గారు, వినిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే. నా పేరు రామ్మోహన్ రావు, ప్రజాపోల్ అనలిటిక్స్ కంపెనీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. మేము బాంబే, ఇది మనకి దేశానికి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్. అక్కడ మున్సిపల్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ అక్కడ 76,000 crore బడ్జెట్. తో అందుకని ప్రతి పార్టీ ముంబై డెవలప్మెంట్ కోసం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో కంట్రోల్ కావడానికి ప్రతి పార్టీ రెడీ అవుతాయి. కానీ మా సర్వేలో ఏం కనిపించిందంటే ప్రజలు బీజేపీ తరపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బీజేపీ శివసేన షిందే ఉంది. కానీ మాకు కనిపించింది ఏంటంటే కొన్ని ప్లేసుల్లోనే శివసేన షిందే గ్రూప్ గా కొంచెం డామినెన్స్ గా ఉంది. కానీ మెజారిటీ ఏరియాస్ లో మనకి ఎక్కువగా బీజేపీ, మోదీ. ఆ బీజేపీ ప్రజలు ఏమంటారంటే మనకి బీజేపీ కావాలి, ఇక్కడ ముంబైలో మంచిగా డెవలప్మెంట్ ఉండాలంటే. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్లీ ఎలక్షన్ అవ్వకముందు ఒక 75,000 crore బడ్జెట్ ని బోర్డ్ మీటింగ్ పెట్టి, బోర్డ్ మీటింగ్ లో ప్రపోజల్స్ అన్ని పాస్ చేసి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు. ఓవర్ బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ, మున్సిపల్ డెవలప్మెంట్ కానీ, రోడ్ డ్రైనేజ్ డెవలప్ పెట్టారు. దాని మూలాన ఇంతకుముందు ఈ 75,000 crore కొన్ని ఒక 7-8 years నుంచి అలాగే ఉన్నాయి. ఆ డబ్బులు మనీని ఎవరు తీయట్లేదు, అలా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ లో ఏం చేస్తారంటే డెవలప్మెంట్ ఖర్చు పెట్టారు. ఇంకా నేను ఇంత ముందు కూడా చెప్పాను, దేశం ప్రజలు అన్ని చోట్లను కమ్యూనల్ పాలిటిక్స్ గాని, లేదా గుండాగర్దీ గాని, లేదా ఇంకా వేరే టైప్ గాని ఇంత ముందు 10-15 సంవత్సరాల క్రితం మనం ఏ విధమైన పాలిటిక్స్ చూసాం దానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనకి మహా వికాస్ అఘాడి లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం మొన్న మధ్యన కూడా ఏదో కంట్రోవర్సీ గురించి చూసాం. ప్రజలకి ఇవన్నీ ఇష్టం ఉండట్లేదు. మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి డెవలప్మెంట్ కావాలి, ప్రతి వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్రతి వ్యక్తికి. రామ్మోహన్ గారు, ఇద్దరు ఠాక్రేలు కలిసిన తర్వాత వాళ్ళ ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదా మీకు? మీరు ఎగ్జిట్ పోల్ చేసినప్పుడు తర్వాత మీరు ఇంకో మాట వాడారు, కమ్యూనల్ పాలిటిక్స్ కి చేదరించుకుంటున్నారు ముంబై ప్రజలను. బీజేపీ కూడా అదే చేస్తోంది కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? కానీ అదే నేను 10 సంవత్సరాల క్రితం మన కమ్యూనల్ పాలిటిక్స్, 10-15 సంవత్సరాల క్రితం జనాలు కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనల్ రైట్స్ జరిగాయి ఉత్తరప్రదేశ్ లో కానీ మిగతా చోట్ల కానీ. ఇప్పుడు ప్రజలు పడట్లే. ఎందుకంటే ఒక పొలిటికల్ సినారియోలో
ప్రజలు ఒక ఐడియల్ ఎన్వైరన్మెంట్ కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. మనకి దాన్ని నేను ఒక ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటాను. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఏంటి? మంచిగా లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ కి ఇట్ షుడ్ బి సీన్, అంటే అనిపించాలి ప్రజలకి గవర్నమెంట్ మనకి న్యాయం చేస్తుంది, మన కోసం పాటుపడుతుంది అని ఆ ప్రజలు ఒక రకమైన దాన్ని నేను ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే బయట యొక్క వాతావరణం అంటారు. దానికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి పొలిటీషియన్ రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు మనం అపోజిషన్ ఉన్నాం అనుకోండి, అపోజిషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఈ పొలిటీషియన్స్? రామ్మోహన్ గారు కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది ఒక్కసారి. 6-7 months లో రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒక్కసారి రీఆర్గనైజ్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ రీసెట్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తా. ఈ లోపల గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, సో 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ మళ్ళీ కలిసి ఠాక్రే ఫ్యామిలీ కలిసింది, బట్ వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోవడం ఒకటైతే కొంచెం నిరాశాజనకంగా కనిపిస్తుంది. ఏంటంటే దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అలయన్స్ 15కి దిగజారిపోయే పరిస్థితి అక్కడ ఇండికేషన్. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయో మనకి తెలియదు, కానీ ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ అవే సూచిస్తున్నాయి. ఈవెన్ నిన్న అతి ప్రముఖంగా భావించేది ఒక సంస్థ ఇచ్చేది దాంట్లో కూడా ఇలాగే చూస్తుంది. అది కొంచెం సార్ ఒక మాట అన్నారు రామ్మోహన్ గారు, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, వారికి సమగ్రంగా అక్కడ క్యారీ అవుట్ చేసినప్పుడు కమ్యూనల్ పాలిటిక్స్ని ప్రజలు చేదరించుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ అక్కడ ఎమర్జీ కావాలి కదా, వాళ్ళకి ఎందుకు ఈ ఎన్నికల్లో అవకాశం లభించలేకపోయింది మీరు అనుకుంటున్నారు? వాజన్ గారు, మీకు డిబేట్ లో పాల్గొంటున్న మిగతా పెద్దలందరికి నమస్కారం అండి. సార్, నేను బేసిక్ గా ఎగ్జిట్ పోల్స్ తో డిఫర్ అయ్యేంత అంటే అంత నేను ఫాలో అప్ కూడా చేయలేదు. మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే ఒపీనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. జనరల్ గా మనం సార్ చూసినప్పుడు దేశంలో ఎక్కడ కానీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుందండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కానీ అధికారంలో ఉండేటువంటి వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. బాంబే లాంటి సిటీ, అది బహుశా ఏసియాలోనే బిగ్గెస్ట్ కార్పొరేషన్ అని విన్నాను నేను. అంత పెద్ద బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేరుగా మోడీ గారో లేదా ఇంకోరో చేయకపోయినా జనరల్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి కూడా ఉపయోగపడతాయి. మూడోది ఏమంటే షిండేను మింగేశారు బీజేపీ వాళ్ళు. షిండే రేపు బీజేపీ గెలిచినా షిండే వర్గం మాత్రమేనండి. మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మింగేశారు. ఇప్పుడు జనరల్ గా అభివృద్ధి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తారు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు ఇస్తుంది, పెద్ద మేజర్ ప్రాజెక్ట్ కావాలనుకోండి కేంద్రమే చేయగలుగుతుంది, ఇటువంటి ఒక విశ్వాసం జనరల్ ప్రజల్లో ఉంటుంది. ఇక దీంట్లో నష్టపోతున్నటువంటిది షిండే వర్గంతో పాటుగా శరద్ పవార్, ఎన్సీపీ కూడా, వీళ్ళు కూడా సపరేట్ గా పోటీ చేశారు. వాళ్ళ వెనుక ఉండేటువంటి మాస్ బేస్ కూడా చెదిరిపోయింది అనేటువంటిది రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనికి తోడుగా మా సోదరుడు ఏఎంఏఎంఐ ఉన్నాడు కదా, ఆయన అసదుద్దీన్ ఓవైసీ యథాశక్తి బీజేపీ కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఏదో పద్ధతిలో బీజేపీకి కాకుంటే ఎవడన్నా బుద్ధి ఉన్నోడు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో పోయి హిజాబ్ మహిళ భారత ప్రధానమంత్రి అయితే అంటండి, బుద్ధి ఉండే ఎవడన్నా? కాబట్టి ఒక యాంటీ ముస్లిం ఫీలింగ్స్ ను వీళ్ళే తయారు చేస్తున్నారు గ్రౌండ్. ఆ రకంగా ఏంటంటే అది హిందుత్వ అజెండా ఆల్రెడీ కలిగి ఉండే వాళ్ళకు అనుకూలం. హిందూ మతం ప్రమాదంలో ఉంది, దేశం ప్రమాదం అని చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇది ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఏఎంఎం కృషి జరిగింది. ఒక్క అంశం ఏంటంటే బాంబే నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందండి. బాంబే నగరంలో మరాఠీలతో పాటుగా దేశంలో ఉండేటువంటి అన్ని తరగతుల ప్రజలు అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ ఉంటున్నారు. నేను గమనించేంత వరకు ఏంటంటే, నేను లిమిటెడ్ స్టడీనే ఈ సౌత్ ఇండియన్స్ కూడా బీజేపీ మొక్కారని. మరాఠా ఓటర్లు ఏకమైనారు, మరాఠా ఓటర్లో అత్యధికం యూబీటీ వైపు మొగ్గు చూపారని, నాన్ మరాఠా బీజేపీ మొగ్గు చూపారనేసి వస్తున్నాయి వార్తలు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూత్ అనేది రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి. ఏమైనప్పటికీ ఒక మేజర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీజేపీకి సహజంగా అడ్వాంటేజ్ ఉంది సార్.
బీజేపీ ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ సార్ వాసుదేవన్ గారు, ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు సాధారణ ప్రజల్లో ఈ రోజు ధన ప్రభావం కూడా పనిచేస్తున్నప్పుడు అధికారము ధనము రెండు తోడైన తర్వాత దానికి తోడుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మీద విమర్శ కోసం నేను వాడుకోవడం లేదు, బట్ ఆర్ఎస్ఎస్ ఒక గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు ప్రజలతో సంబంధాలు ఉండేటువంటి ఆర్గనైజేషన్, దాని సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ కి ఏముందండి, తేలిపోయింది. కాంగ్రెస్ విధానాలేమో ఆర్థిక విధానాలేమో బీజేపీ హైజాక్ చేసింది, సామాజిక విధానాలు కాంగ్రెస్ ఇంతవరకు స్పష్టత లేదు, అందరినీ కలుపుకొని పోయేటువంటి ఐక్యత లేదు. నేను కార్పొరేషన్ మేయర్ కావాలా, నేను ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కాంగ్రెస్ లో ప్రజల దగ్గరికి పోయి ప్రజల్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు లేరు. కాబట్టి సహజంగా కాంగ్రెస్ వైఫల్యం ఉంది. యూబీటీ అండ్ రాజ్ ఠాక్రే అతను కలిసిన తర్వాత మరాఠా ఓటర్లో మాత్రం షిండే కాకుండా వీళ్ళను ఆఫ్ చేసినారనేటువంటిది వార్తలు వస్తున్నాయి. అందుకోసం నేను ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ ను నేను పూర్తిగా నిరాకరించడం లేదు. రాబోయే ఈ రోజు రేపు తెలిసిపోతారు. మీ ప్రజెన్స్ ఏమన్నా ఒక ఎక్కడన్నా మినుకు సార్ మహారాష్ట్రలో దట్టు మేము ఏదైనా రూరల్ లో మాకుంది కొంత బలం, రూరల్ లో కొంత బలం ఉంది, కానీ ముంబై లాంటి చోట కోట్ల రూపాయలు ఒక కార్పొరేటర్ కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. మేము ఎక్కడ సార్ పోటీలో, ఇక్కడ మరి ఎన్ని పోటీ చేసినారు కూడా నాకు తెలియదు. కాబట్టి మాకేమి హోప్స్ లేవండి, కార్పొరేషన్ లో మేము గెలుస్తామని హోప్స్. రైట్, ఒకసారి కోటేశ్వర గారి దగ్గర. కోటేశ్వర గారు, గఫూర్ గారి అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మరాఠా ఓటర్స్ యూబీటీ వైపు మొగ్గు చూపారు, నాన్ మరాఠాస్ మరి చాలామంది ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళు బీజేపీ వైపు. వాళ్ళు నాన్ మరాఠాలని నిజంగానే బీజేపీ ఆకర్షించుకోగలిగిందా? ఎందుకంటే అది ఒక మినీ దేశం కింద లెక్క. మనకి 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది, వార్షిక బడ్జెట్ ఉందంటే దేశ ఆర్థిక రాజధాని. సహజంగా దేశం ఏంటి, ప్రపంచంలో ఉన్న ప్రధాన దేశాలను కూడా ఆ వైపు చూస్తుంటాయి. ముంబై ఏంటి, ఎలా ఉండబోతోంది అనేది. ఇప్పుడు ముంబై వరకు చూస్తే, చారిత్రకంగా చూస్తే మరాఠాస్ నాన్ మరాఠాస్ అనేటువంటి డివిజన్ ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు వెళ్ళిపోవాలి, మా ఉపాధిని లేదా మా వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నారు అనేటువంటిది శివసేన మొదటి నుంచి ఆ విధమైనటువంటి నినాదంతో ముందుకు వచ్చింది. అదే ఒక పట్టు సాధించింది అనేటువంటిది అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు నిన్న వచ్చినటువంటి కొన్ని సర్వేలు లేదా కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం మరాఠాలు ఎక్కువ మంది ఉద్ధవ్ థాకరే సోదరులతోటి సెయిల్ అయ్యారని, తక్కువ మంది బీజేపీతో సెయిల్ అయ్యారనేటువంటిది వచ్చింది. వాటిని మరాఠా ఆధిపత్యాన్ని లేకపోతే ఈ శివసేన వీళ్ళ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి సౌత్ ఇండియన్ ఓటర్స్ బీజేపీని ఎంచుకున్నారు అనేటువంటిది ఒక లెక్క. రెండోది, ఈ బీజేపీని వ్యతిరేకించేటువంటి ఉద్ధవ్ థాకరే సోదరులు లేకపోతే కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయనేది కూడా మనకి అందరికీ తెలిసిందే. అందుకని ఇంత పోటీ చేసినప్పటికీ, ఇంత పోటీ విడివిడిగా చీలిపోయినప్పటికీ 227 స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి సకాల్ అనేటువంటి పత్రిక 119 సీట్లు బీజేపీ కూటమికి వస్తాయని చెప్పింది. అదే కనీసం అది. అదేవిధంగా 138 సీట్లు వస్తాయని చెప్పేసి మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అందుకని నా అభిప్రాయం ప్రకారం 138 119 ఎన్ని అనేటువంటి పక్కన పెట్టేట్లయితే అది మెజారిటీ సీట్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే దానికి వ్యతిరేకంగా పడినటువంటి ఓట్ల శాతం ఎట్లా ఉంటుంది, ఏ కూటమికి ఓట్ల శాతం ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో అది ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటికిప్పుడు ఏదో మొత్తం బీజేపీకి ప్రత్యామ్నాయంగా అక్కడ కాంగ్రెస్ లేకపోతే ఉద్ధవ్ థాకరే ఏదో వస్తారని ఈ ఫలితాలను బట్టి చెప్పలేం. కానీ ఓటింగ్ శాతం గనక ముఖ్యంగా ముంబై నగరంలో కనుక తగ్గేట్లయితే బీజేపీకి అయితే రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది. రెండవది, ఇటీవలనే థాకరే సోదరులు కలిసింది ఈ మధ్యనే కనుక ఇంకా వాళ్ళ మధ్య పూర్తి ఐక్యత అంటే దిగువ స్థాయిలో అది పెర్కులేట్ అయిందా లేదా అనేటువంటిది కూడా అనుమానమే. ఏమైనప్పటికీ ఒక సరికొత్త రాజకీయానికి
మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై నగరం తెరలేపింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఏమిటనేటువంటిది మన ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలలేదు. కోటేశ్వర గారు, అయితే ఒక ప్రశ్న, శ్రామిక వర్గం చాలా బలంగా ఎక్కువగా ఉండే ముంబైలో కమ్యూనిస్టుల ప్రజెన్స్, పోరాటాల పార్టీల ప్రజెన్స్ ఎందుకని అలా రోజు రోజుకి డిమినిష్ అవుతూ వస్తుంది? రోజు రోజుకి డివిజన్ అంటే మొట్టమొదట శ్రామిక వర్గ పోరాటం లేకపోతే శ్రామిక వర్గ యూనియన్లు అనేటువంటివి కమ్యూనిస్ట్ పార్టీలతోనే స్టార్ట్ అయింది. నిజానికి అప్పుడు కూడా పూర్తిగా డామినెంట్ అంటే ప్రధానమైనటువంటి శక్తిగా అక్కడ ఎదగలేదు. తర్వాత ముఖ్యంగా మహారాష్ట్రలో పాలెత్తినటువంటి కమ్యూనల్ పాలిటిక్స్, శివసేన ముందుకు తెచ్చినటువంటి నినాదాలు, వాటితోటి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా శివసేన వైపు లేదా ఏదైతే రైటిస్ట్ ఫోర్సెస్ లేదా మత శక్తుల వైపు వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే కార్మిక వర్గం అయినా కానీ సమాజంలో భాగమే తప్ప వాళ్ళే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కాదు. రెండవది, నా అభిప్రాయం ప్రకారం కమ్యూనిస్టులు ట్రేడ్ యూనియన్స్ లో పనిచేసినప్పటికీ ట్రేడ్ యూనియనిజమే ఎక్కువగా అక్కడ పనిచేసింది తప్ప చైతన్యం అనేటువంటిది ఉండాల్సినటువంటి స్థాయిలో లేదు. కల్పించాల్సినటువంటి స్థాయిలో కూడా కమ్యూనిస్టులు కల్పించడంలో వెనుకబడ్డారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అక్కడ ఈ కమ్యూనల్ ఫోర్సెస్, శివసేన అయినా బీజేపీ అయినా రెండు కూడా హిందుత్వ నినాదాలతో ముందుకొచ్చినవే గనక వాటి వెనకాల చీరారు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రెండవది, యూనియన్లను దెబ్బతీయడంలో పెట్టుబడిదారుల హస్తం కూడా ఉన్నది. అందుకని ఇవన్నీ కలిసి అక్కడ ట్రేడ్ యూనియన్ రంగంలో కానీ లేదా లెఫ్ట్ మూవ్మెంట్ లో కానీ, ముఖ్యంగా ముంబై పరిసరాల్లో వామపక్షాలు దెబ్బతిన్నాయి ఒక విధంగా గతంతో పోలిస్తే, లేదా ఎదగాల్సినంతగా ఎదగలేదు అనేటువంటిది నా అభిప్రాయం. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నాసిక్, అహ్మదాబాదు, అహ్మద్ నగర్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి రైతుల పోరాటాలు కావచ్చు లేదా ఇతరత్రా కావచ్చు, అక్కడ మాత్రం కొంత ప్రెజెన్స్ ఉన్నది తప్ప ముంబై నగరంలో దాదాపు శూన్యం అనే చెప్పాలి. ఓవైసీ ఆయన స్టాండ్ ఏంటి సార్? ఇందా గఫూర్ గారు చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓవైసీ ఆయన టీం బీగా బీజేపీకి పనిచేయడానికి అక్కడ దిగారని. టీం బీజేపీ ఇప్పుడు బీజేపీకి ఓవైసీ కలిసి ఒక మున్సిపాలిటీలో, మహారాష్ట్ర మున్సిపాలిటీలో అధికారం చేజెక్కించుకున్నారనేటువంటి వార్తలు, దాని మీద ఫడ్నవీస్ ఆగ్రహం వెలుగుచ్చారని ఇట్లాంటి వార్తలన్నీ వచ్చాయి. అందువలన బీజేపీకి బీ టీమే కాదు, ప్రత్యక్షంగా కూడా చేతులు కలిపినటువంటి ఉదంతం కూడా ఒకటి రెండు సందర్భాల్లో కనిపిస్తాం. అందుకని రెండు మతశక్తులు బొమ్మ బొరుసు తప్ప వాళ్ళని వాళ్ళు చూపించుకొని ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తాయి. అనేక సందర్భాల్లో అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అది మహారాష్ట్రలో కూడా ఏ విధంగా, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఔరంగాబాద్ లాంటి చోట్ల లేకపోతే ఇతర కొన్ని చోట్ల మజ్లిస్ పార్టీ ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది, అది ఎవరికి లాభిస్తుంది అనేటువంటిది ఫలితాలు వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు, సో మహాయుతి అలయన్స్ అయితే 146+ మన ఫార్మర్ ఐఏఎస్ అలాగే సెఫాలజిస్ట్ ఆయన రామ్మోహన్ గారు అయితే చాలా ఇంతకుముందు కూడా ఇలాంటి 2-3 సర్వేస్ ఆయన క్యారీ అవుట్ చేశారు, ఆల్మోస్ట్ 99% యాక్యురసీ తోటి. బట్ 146 అనే ఒక నెంబర్ అనేది నిజంగానే అస్టానిషింగ్. ఏది మరాఠా నినాదం చాలా బలంగా వీళ్ళునుకుంది ఈ ఠాక్రే సోదరుల కలయిక తర్వాత. అయినా కూడా దాన్ని తోసి రాజని నాన్ మరాఠాస్ అందరూ బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అయ్యే ఎగ్జాక్ట్ రిజల్ట్గా మనం భావించవచ్చా? పత్రిజీ, మీకు మన కో ప్యానలిస్ట్ కి ప్రేక్షకులందరూ నమస్కారాలండి. మనం ఈ ఎగ్జిట్ పోల్స్ దృష్ట్యా, తర్వాత గ్రౌండ్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ దృష్ట్యా మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిది ఈ యొక్క వంశవాద రాజకీయాలని దేశం అంతా వ్యతిరేకిస్తోంది, దాన్ని అపోజ్ చేస్తుంది. అఖిలేష్ యాదవ్ ఓడిపోయాడు, అక్కడ తేజస్వి యాదవ్ ఓడిపోయారు, తర్వాత మనకు ఇక్కడ కేటీఆర్ ఓడిపోవడం, అలాగే దేశవ్యాప్తంగా ఇక్కడ మన వీళ్ళు శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత రాజ్ ఠాక్రే వీళ్ళు ఓడిపోవడం. ప్రస్తుతానికి ఒక స్టాలిన్ తప్ప మనం చూస్తే దేశవ్యాప్తంగా ఈ కుటుంబ రాజకీయాలన్నీ ఫ్లాప్ అయినాయి. ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు మనకు అర్థం.
సో అదే పంథాలో ఇక్కడ కూడా జరుగుతుంది. రెండు నెగటివ్ రాజకీయాలు, రాజ్ ఠాకరే గాని ఉద్ధవ్ ఠాకరే గాని నెగటివ్ రాజకీయాలు చేశారు. అక్కడ మనం చూస్తే రస్మలై వచ్చిందని, లుంగి వాళ్ళని చెప్పేసి ఇలా దక్షిణాదిని వాళ్ళని కించపరచడం, వాళ్ళని హీనంగా మాట్లాడడం, ఇవన్నీ చేసరికి నెగిటివ్ రాజకీయాలు ఎవరికి నచ్చట్లేదు. ఏదో ఒక దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు ఓటేస్తేనే వాళ్ళు గెలిచిపోయారని అటువంటి విశ్లేషణ చేయలేం. కాబట్టి దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు ఓటు వేసి ఉండొచ్చు కాక, కానీ దాంట్లో కూడా మనం చూడవలసింది ఏంటంటే కనుక ఈ నెగిటివ్ రాజకీయాల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్థం చేస్తారు. తర్వాత మనం దీంట్లో ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక రాజ్ ఠాకరే ఈ యొక్క అగ్రెసివ్ స్టాండ్ తీసుకొని ఒక విధమైనటువంటి మరాఠీ మానూస్ గతంలో మనకు బాలాసాహెబ్ ఠాకరే చేసిన దృష్ట్యా ఆయన కూడా మొదలు పెట్టేసరికి అసలే చాలా పాపులర్ అనుకున్నాం. ఎంత పాపులర్ చూసాం మనం, అక్కడ ఎంఐఎం కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి. సో ఆయన పాపులర్ కాదు, గుండాగర్దీ చేయడం మాత్రమే అలవాటైంది. కాబట్టి ప్రజలు దాన్ని కంప్లీట్ గా తిరస్కరించారు. గతంలో ముంబై అన్నది ఈ గ్యాంగ్ వార్స్ తోటి, ఈ ఫ్యాక్షనిజం తోటి బాగా ఉడికిపోయినటువంటి ప్రాంతం, అందుకని నన్ను తిరస్కరించారు. ఇంకా చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే ఈ రోజు సర్వేల ప్రకారం మనం చూస్తే వీళ్ళకి యూబీటీ వాళ్ళ కూటమికి ముస్లిం ఓట్ల వల్లనే ఈరోజు వాళ్ళకి వచ్చే 4-5 సీట్లు ఏమి వస్తున్నాయో, 50 సీట్లు ఏమో అంటున్నారో, అవి మైనారిటీ ఓట్ల వల్లే వెతుకుతున్నారు. అంటే కోర్ హిందూ ఓటర్ దేనినైతే వాళ్ళు శివసేన బాలాసాహెబ్ ఠాకరే సమయంలో హిందూ ఓట్ని ఆయన కన్సాలిడేట్ చేశారో, హిందూ హృదయ సామ్రాట్ అనే పేరు ఉండిందో అది కోల్పోయారు. వీళ్ళు మైనారిటీ మళ్ళీ అపీస్మెంట్ పార్టీగా తయారయ్యారు. వాళ్ళకి వచ్చిన 4-5 ఓట్లు అవే. మొత్తం మన దేశంలో చూసేటువంటి ఈ డైనాస్ట్లు అందరూ అదే పరిస్థితి. అఖిలేష్ యాదవ్ కావచ్చు, యాదవ్లు కావచ్చు, మనకు కేటీఆర్ కావచ్చు, ఇలా మనం దేశవ్యాప్తంగా చూసేటువంటి ఈ ఫ్యామిలీ పార్టీలు, మనకు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక వడ్రా కావచ్చు, వయనాడులో ఎందుకు గెలుస్తున్నారు. కాబట్టి ఈ మైనారిటీలు మాత్రమే వీళ్ళకి సమర్థించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నారు. కాబట్టి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా మనం బీజేపీకి బీట్గా మనం చాలా స్పష్టంగా అందరూ నార్మల్ గా ఇచ్చేటువంటి అనాలిసిస్, అది చాలా తప్పు పొరపడుతున్నారు. వాళ్ళు ఓవైసీ బీజేపీ మీద టార్గెట్ చేయట్లేదు. ఓవైసీ ఈ మైనారిటీ ఓట్లు, ముస్లిం ఓట్లు ఏ పార్టీకి పెడుతున్నాయో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ముస్లిం ఓట్లని తమ సైడ్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్రమేపీ పెరుగుతున్నాడు. బీహార్ లో పెరిగాడు, తర్వాత మనకు అహ్మదాబాద్ లో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది, అలాగే ముంబైలో ప్రెసెన్స్ ఉంది, ఉత్తరప్రదేశ్ లో ట్రై చేస్తున్నాడు. అతను లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఎంఐఎం. ఏదో చాలా ఈజియెస్ట్ అనాలిసిస్ నేను చూసాను. చాలా మంది బీజేపీ బీటీం అనడం చాలా సునాయాసం. ముస్లిం ఓటు బీజేపీకి ఎలాగో పడదు, కాబట్టి అతను ఏం ముస్లిం పాలిటిక్స్ చేసినా కానీ అది కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం ఉంటుంది, కానీ బీజేపీకి సంబంధం లేదు. ఈ 90-95% ముస్లిం ఓట్స్ బీజేపీకి పడవు. దాంట్లోనే ఈ ఫిషింగ్ అంతా కూడా. రెండు రెటారిక్ గా మాట్లాడారు. ఎందుకంటే మనకు దేవేంద్ర ఫడ్నవీస్ ఒక హిందూ మరాఠానే మేయర్ అవ్వబోతున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చినందుకు దాన్ని కౌంటర్ ఇచ్చాడు. మన దేశంలోనే హిజాబ్ వేసుకున్నటువంటి ఆవిడ ప్రధానమంత్రి అవుతున్నారడానికి ఆ పొలిటికల్ రెటారిక్ ద్వారా మనం చూడాలి. దానివల్ల హిందూ ముస్లిం కన్సాలిడేషన్ అవుతుంది. ఈ రోజు ఉద్ధవ్ ఠాకరేకి పడాల్సిన ఓట్లు ఎంఐఎం షిఫ్ట్ అయ్యాయి, కానీ ఆ ఓట్లు బీజేపీకి వెళ్ళవు కదా. అది బీజేపీ కన్సాలిడేషన్ అయిపోయింది, బీజేపీకి పడాల్సిన హిందూ ఓట్లు పడిపోయినాయి. ఈ షిఫ్ట్ అంతా కూడాను ముస్లిం ఓట్లలోనే ఉండబోతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. గతంలో మనం చూసాము ముస్లిం ఓట్లు ఎంఐఎం పడకుండా కంప్లీట్ అఖిలేష్ యాదవ్ యూపీలో వేశారు. సో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, రీజనల్ పార్టీస్ ఉన్నాయో, వాటి నుంచి ముస్లిం ఓట్లను కన్సాలిడేట్ చేసుకునే దిశగా లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నాడు ఎంఐఎం. ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అక్కడ ఉన్నటువంటి జెన్జీ అంటున్న కొత్తగా వస్తున్నటువంటి జనరేషన్ బాలాసాహెబ్ ఠాకరే చూడలేదు వాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దీని ఆధారంగానే వాళ్ళు చేస్తున్నారు. కొద్ది కాలం ఉద్ధవ్ ఠాకరే మనకు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకము, వాళ్ళు చేసినటువంటి గుండాగర్ది ప్రజలు చూశారు. అప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో వీళ్ళు ఏం చేశారు, కంగనా రనౌత్ మీద ఎలా చేశారు, వీళ్ళు మన అఖండ గోస్వామిని ఎలా హింసించారు, ఇటువంటి చాలా చూశారు. అప్పట్లో వీళ్ళ గుండాగర్ది అంతా చూశారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్నటువంటి యూబీటీ, రాజ్ ఠాకరే వీళ్ళ గుండాగర్దినే చూశారు, కానీ గతంలో ఉన్నటువంటి అది చూడలేదు. అందుకని దాన్ని తిరస్కరిస్తున్నారు. వీళ్ళ అనుభవం ఆధారంగా వీళ్ళు వాళ్ళకు ఓటేస్తారు. సర్వేలో కూడా మనం చూసామంటే కనుక 67 దాటిన వాళ్ళు ఇప్పుడు కూడా కొద్దిగా ముగ్గు మనకు యూబీటీకే చూపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా బాలాసాహెబ్ ఠాకరే మీద ఉన్నటువంటి గౌరవం అది కొంత కనిపిస్తుంది. 39% బహుశా యూబీటీ వస్తున్నాయి, 36% బీజేపీకి వస్తున్నాయని చెప్పేసి ఈ సర్వే చెప్తాం ఎగ్జిట్ పోల్స్. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి.
దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా షిఫ్ట్స్ జరుగుతున్నాయి. కీలకంగా కమ్యూనిస్ట్ పార్టీలు కంప్లీట్ గా అక్కడ వాళ్ళు తుడుచుకుంటుపోయారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ రాజకీయాలు, ఈ నెగిటివ్ రాజకీయాలు కూడా ప్రజలు తిరస్కరించారు. ధనం ఉంది, వీళ్ళ ధనం మీద ఓట్లు వేస్తున్నాయి, చాలా అనాలిసిస్ ఇస్తారు. కానీ అక్కడ నిజంగా ముంబైలో ఉన్నటువంటి పరిస్థితికి వీళ్ళు ఘనమైన విజయం రావాలి. ఎందుకంటే అక్కడ ధనం వ్యత్యాసం చాలా ఉంది, డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అంబానీ లాంటి వాళ్ళు, అటిల్లా లాంటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకోగలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వారు చాలా తక్కువ జీతాలు ఉండి ఏదో వాళ్ళ దినం గడిచిపోతే చాలా అనుకున్నటువంటి పేద ప్రజల సంఖ్య విపరీతంగా ఉంది. ఇంత గ్యాప్ ఉన్నప్పుడు వీళ్ళు ఎన్కేష్ చేసుకుని ఉండాలి కదా. వీళ్ళ యూఎస్పీనే వీళ్ళ మీద ఓటర్ బేస్, ఇంత పెద్ద ఓటర్ బేసు, పేదరికంలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఎన్కేష్ చేసుకోలేకపోతున్నారంటే కనుక అది వాళ్ళ వైఫల్యం. ఏదో హిందుత్వ, ఆర్ఎస్ఎస్, తర్వాత మనకు ఏదో వీళ్ళు ధనంతో వీళ్ళు కొనుక్కుంటున్నారు, ఇవి చాలా ఈజీగా చేంజ్ స్టేట్మెంట్స్. కానీ వీళ్ళ మొత్తం యూఎస్పీనే ఒక బైనరీ, ఒక పీడించేవాడు ఉండాలి, పీడితుడు ఒకడు ఉండాలి. పీడితుడిని మేము ఆదుకుంటామన్నటువంటి ఒక పాలిటిక్స్ ఇంతకాలం చేశారు కాబట్టి అది ఫ్లాప్ అయింది. ప్రజలు పాజిటివ్ పాలిటిక్స్ చూడబోతున్నారు. కమ్యూనిస్ట్కి ఎక్కడ కూడా పాజిటివ్ పాలిటిక్స్ ఉండదు, వీళ్ళకంతా నెగిటివ్ పాలిటిక్స్ ఉంటాయి. దాన్ని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఈ ట్రెండ్స్ మనం చూస్తున్నాం. పాజిటివ్ పాలిటిక్స్ తీసుకొచ్చే వాళ్ళని వాళ్ళు పట్టం కడుతున్నారు. సరే, ఫ్రీ బీస్ అంటారా, అందరు ఇచ్చారు. మనకు రేవంత్ రెడ్డి ఫ్రీ ఇచ్చాడు, తర్వాత మనకు అక్కడ సిద్ధరామయ్య స్త్రీలకు మహిళలకు ఫ్రీగా ఇచ్చాడు, అలాగే మనకు బీహార్ లో ఫ్రీగా ఇచ్చారు, ఇక్కడ కూడా వాళ్ళు 2,000 రూపాయలు ఏదో మహిళలకు ఇచ్చారు. సో ఈ ఫ్రీబీ పాలిటిక్స్ అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఏదో దాని వల్లనే వీళ్ళకి ఓట్లు వచ్చాయనడానికి వీల్లేదు. యూబీటీ అటువంటి ప్రామిస్ లో వాళ్ళు కూడా చేశారు, మేము సత్తాలోకి వస్తే నేను చేస్తాను వాళ్ళు కూడా చెప్పారు. ఇంతకాలం శివసేనకే పట్టం కట్టినటువంటి ముంబై ఈరోజు వాళ్ళని కంప్లీట్ గా తిరస్కరిస్తున్నట్టు ఆయన వెనకాల ఉన్నటువంటి అర్థం చేసుకోవాలి. ఈ ఎగ్జాక్ట్ పోల్స్ చూడవలసింది ఒకటే అంశము, శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి, శివసేన షిండే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనేది చూడాలి. బహుశా ఉద్ధవ్ ఠాక్రే 4 సీట్లు ఎక్కువ వచ్చాయంటే కనుక ఇంకా లాస్ట్ ఫేజెస్ లో ఉన్నాడు. కానీ శివసేన మనకు షిండే యొక్క పార్టీ కంటే ఇంకా వాళ్ళకి కొంత సపోర్ట్ బేస్ ఉంది అని అనుకోవాలి. అంతకంటే పడిపోయిందంటే ఇంకా ఆ పదాలను వెళ్ళిపోయినట్టే మనం అర్థం చేసుకోవాలి. బాలాసాహెబ్ ఠాక్రే హిందూ కన్సాలిడేషన్ నుంచి మైనారిటీ ఆధారంగా గెలిచేటువంటి పరిస్థితికి ఈరోజు తెచ్చుకున్నాడంటే వాళ్ళ పాలిటిక్స్ ఏంటో ఆయన తెచ్చుకున్నాడా, బీజేపీ తెచ్చిందా సార్? ఆయన తెచ్చుకున్న ఠాక్రే బ్రదర్స్ తెచ్చుకున్నారా, లేకపోతే బీజేపీ తెచ్చిందా? ఈ రకమైన పరిస్థితి బీజేపీ కల్పించిందా శివసేనకి? ఇప్పుడు రెండో అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకవేళ మీరన్నట్టు షిండే వర్గం కనుక ఠాక్రే వర్గం కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకునే పని అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ కి షిండే వర్గం ఉండకపోవచ్చేమో. అంటే ముంబై ఒకటి షిండేకి ఉన్నటువంటి ఠానే, చాలా ప్రాంతాల్లో షిండే చాలా పవర్ఫుల్, ఆయనకు ఉన్నటువంటి శక్తి ఆయనకు ఉన్నది. ప్లస్ ఈ రోజు శివ సైనికుల్లోనే అర్థమైపోయింది కదా, కాంగ్రెస్ సంబంధిస్తూ చీఫ్ మినిస్టర్ అయ్యాడంటే వాళ్ళలో ఎంతటి నిరుత్సాహం ఉంది వాడికి. బాలాసాహెబ్ ఠాక్రే వీడియో చాలా వైరల్ అయింది. ఒకవేళ నేను కాంగ్రెస్ తో కలిసి సత్తాలోకి వచ్చేటువంటి పరిస్థితి వస్తే శివసేన నేను డిజాల్వ్ చేస్తాను అన్నాడు. కాంగ్రెస్ తో నేను చేయగలిగినంత దౌర్భాగ్య పరిస్థితి మాకు రాకూడదని చెప్పాడు. దాన్ని కంప్లీట్ గా వమ్ము చేసి నా కాంగ్రెస్ తోనే కలిసేసరికి శివసైనికులోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. అందుకనే రమారమి 60-65% శివ సైనికులందరూ కూడా ప్రత్యామ్నాయానికి వెళ్ళిపోయారు. షిండే మీద ప్రేమ కాదు, ఉద్ధవ్ ఠాక్రే చేస్తున్నటువంటి బాలాసాహెబ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలిటిక్స్ ని వాళ్ళు తిరస్కరించి ప్రత్యామ్నాయంగా పెట్టారు. షిండే మీద ప్రేమ కాదు, రేపు షిండే తీసేది ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు వాడు. కానీ వాళ్ళకి అక్కర్లేదు. బాలాసాహెబ్ కుమారుడైనా కానీ కూడా బాలాసాహెబ్ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నాడు అన్నటువంటిది శివ సైనికులోనే ఇది వచ్చింది, ఈరోజు ముసలం పుట్టింది. కాబట్టి ముంబైలో వాళ్ళకి చాలా స్ట్రెంత్ ఉండింది శివ సైనికులకి, మిగతా ప్రాంతాల కంటే చాలా ఎక్కువ. రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రామ్మోహన్ గారు, సో మీరు చాలా ఎక్స్టెన్సివ్ గా డీటెయిల్ గా సర్వే క్యారీ అవుట్ చేశారు. శివసేన మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే శివసేన లాస్ట్ ఇట్స్ హిందూ బేస్, స్లోగా మైనారిటీస్ని అపీస్ చేసుకుంటూ కేవలం మైనారిటీ ఓట్ల మీదే ఇప్పుడు ఇవాళ తెచ్చుకోబోయే 52-53 సీట్లు కూడా అచ్చంగా ముస్లిం ఓటు బ్యాంకు తోటే తెచ్చుకోబోతోంది. శివసేన తన డెమోగ్రఫీని తనే మార్చుకుంది. శివసేన నిజమేనంటారా? ముస్లిం ఓట్స్ తో రావట్లేదండి. అంటే మా అబ్జర్వేషన్ మేము చూసింది ఏంటంటే ముస్లిం ఓట్స్ మెజారిటీ మేము చూసింది కాంగ్రెస్ తోనే ఉన్నట్టు కనిపించారు మాకు ముస్లిం ఓటర్స్. మరాఠా ఓటర్స్ మెయిన్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి వీళ్ళకి. మరాఠా ఓటర్స్ ఇంకా శివసేనతోనే ఉన్నారు.
వాళ్ళు జనరల్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజ్ ఠాకరే గారి పొలిటికల్ ఫ్యూచర్ అంత పెద్ద ఏమి బ్రైట్ గా కనిపించట్లే. రాజ్ ఠాకరే ఆయన జనాలు అనేది ఆయన మనిషి మంచివాడే, కానీ ఆయనతో ఉంటారు కదా వాళ్ళు, ఆయన కలవనివ్వరంట, ఏం పనులు జరగనివ్వరంట. అందుకని ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ ఉంది ప్రజల్లో అక్కడ. ఇంకా ఈ మధ్యన కొన్ని విషయాలు తీసుకొచ్చారు కదా, ఏంటి గిగ్ వర్కర్స్ మీద కానీ మరాఠీ మానుష్ అని కానీ, అవి ప్రజలకి నచ్చట్లే. ఇప్పుడు కమ్యూనిజం ఎందుకు తగ్గిపోతుంది? పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇంతకుముందు మనం చూసిన ఎకనామిక్ కండిషన్స్ కానీ పూర్ ప్రజలకి మనం 15 సంవత్సరాలు చూస్తే చెప్పులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు అట్లీస్ట్ మనం 100% పీపుల్ కి చెప్పులన్నా వేసుకోగలుగుతున్నారు. ఏమవుతుంది, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది జనరల్ గా ఎకనామిక్ వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ ఇంత ముందు వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత ఉండేవి కాదు, ఫ్రీగా ఇవ్వటం కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మిగతా పరిస్థితుల ద్వారా సిచ్యువేషన్ మారుతున్నాయి. ఇంకోటి ప్రజలు ఏంటి ఫ్యామిలీ పాలిటిక్స్ రిజెక్ట్ చేస్తారు, కానీ ఏమవుతుందంటే ద ఫస్ట్ జనరేషన్ అండ్ ద సెకండ్ జనరేషన్ లో చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ ఏంటంటే పబ్లిక్ తో టచ్ ఉంటుంది వాళ్ళకి, దే నో ద పబ్లిక్ రియాలిటీ అండ్ దే నో వాట్ ఈస్ ద పబ్లిక్ పల్స్. అదేమవుతుందంటే సెకండ్ జనరేషన్ కి అవి తెలియదు. మీరు ఏ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళందరినీ తీసుకోండి, సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పబ్లిక్ తో టచ్ ఉండదు. దే డోంట్ నో వాట్ ద పబ్లిక్ పల్స్ ఈస్. వాళ్ళని ఎలా చేయాలి, ఏం చేయాలి వాళ్ళకి తెలియదు. అందుకని ఏమవుతుందంటే వాళ్ళ థింకింగే మారిపోతుంది. ఒరిజినల్ ఎవరైతే ఫౌండర్ ఉంటారో వాళ్ళు బాబాసాహెబ్ బాల్ ఠాకరే గాని, వాళ్ళ థింకింగ్, వాళ్ళ అప్రోచ్, ఎలా ప్రజలతో మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి, వాళ్ళు వేరు. ఆ విధంగా వీళ్ళు చేయలేదు. ఈయన ఉద్ధవ్ ఠాకరే గురించి జనాల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. మరాఠీ కమ్యూనిటీలో ఇంత ముందు ఈయన మంచి పనులు చేశారంట. తర్వాత కోవిడ్ పీరియడ్ లో కూడాను ఈయన జనాలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ ఏం చేశారంట. కానీ రాజ్ ఠాకరే ఐ థింక్ ఇంకా ఆయనకి, ఎందుకంటే ఆయన ఇంత ముందు కంటెస్ట్ చేశారు, ఒక 7-8 సీట్స్ వచ్చినాయి లాస్ట్ టైం. అందులో వాళ్ళు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయారు. ఆయనకి ఏంటంటే దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఆయనకి బీజేపీలో వెళ్ళాలి, కానీ బీజేపీ వాళ్ళు తీసుకోరు. ఇంకెక్కడికి వెళ్ళాలి, దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంకా అందుకనే వాళ్ళ బ్రదర్ తోనే ప్యాచప్ అయిపోయారు. ఆ బ్రదర్ తో ప్యాచప్ అవ్వకపోతే ఇప్పుడు మేము కూడా చూపించేది ఏంటి, ఒక 8 సీట్లు అని చూపిస్తున్నాం. ఎందుకంటే 8 సీట్లు కూడా ఎందుకు వస్తున్నాయి, షిందే వాళ్ళ ఉద్ధవ్ ఠాకరే కలవబట్టి వస్తున్నాయి. అది కానీ లేకపోతే ఒక్క సీట్ కూడా వచ్చేది కాదు ఆయనకి. ఆయన ఫ్యూచర్ ఈజ్ క్లోజ్డ్. ఇంకొకటి, ఇండియన్ పాలిటిక్స్ లో ప్రతి పొలిటికల్ పార్టీ ఈ గుండాగర్దీ కానీ నెగటివ్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ చేస్తే ఎవరు ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు. బీ ఇన్ టచ్ విత్ ద పబ్లిక్. మనకి పబ్లిక్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలి. జనరల్ గా ఏం చేస్తాను మిగతా పార్టీలు, అదే నేను చెప్తాను, ఇంత ముందు కూడా చెప్తున్నాను, వస్తారు పవర్ నుంచి అవుట్ అవ్వగానే ఇక పబ్లిక్ దగ్గరికి కనిపించరు. లాస్ట్ 7-8 months నుంచి మొదలు పెడతారు.